అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు కదా, అవునన్నా. దాన్ని తప్పు అనుకుంటారా మీరు కరెక్ట్ అనుకుంటారా? ఆయన తీసుకుపోవడం చాలా తప్పు, నా వరకు అయితే చాలా తప్పు. అల్లు అర్జున్ చిన్న స్టార్ కాదు, చిన్న ఊళ్ళో తిరిగి హీరో కాదు. 10 మంది 20 మంది వస్తారంటే వాళ్ళు వచ్చిరంటే గుంప పోతారు. కానీ తప్పేమంటే ఇలాంటి షోలకి, ఇలాంటి ఫస్ట్ షోలకి ఫ్యామిలీ తీసుకుపోవద్దు. ఇలా కూడా మనం జాగ్రత్త, పిల్లలు తీసుకోవడం అవసరం ఏముంది? అంటే ఒక విధంగా చూస్తే తప్పే, కాకపోతే ఆయన అట్లా రావాల్సి లేకుండా. కానీ చట్టం దృష్టిలో ఎవరు చుట్టం కాదు కదా, అట్లా అరెస్ట్ చేశారు. కుట్ర కూడా, రాజకీయ కుట్ర కూడా ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అదెంత వరకు నిజం ఇది అనుకుంటారు? కొద్ది వరకు ఉండొచ్చు. ఎందుకనంటే కాకా నమస్తే. నమస్తే అన్న. అంత మంచిదేనా? మంచిగా. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు కదా, అవునన్నా. దాన్ని తప్పు అనుకుంటారా మీరు కరెక్ట్ అనుకుంటారా? తప్పు అనుకుంటానన్న. ఎందుకు తప్పెందుకు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి, ఒక ప్రాణం పోయింది కదా అని చెప్పేసి యాజ్ పర్ రూల్స్ ఫాలో అవుతున్నామని అంటున్నారు. అది కూడా వాస్తవమే, కానీ ఎవరన్నా ఒక లేడీని ఫస్ట్ ఫ్యాన్ షోకి ఎవరు తీసుకుపోరన్న. అలాంటిది ఆయన తీసుకుపోయిండు. అలాంటి అల్లు అర్జున్ క్రేజ్ ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. బట్ ఆయన తీసుకుపోవడం చాలా తప్పు, నా వరకు అయితే చాలా తప్పు. ఒక లేడీని ఫ్యాన్స్ షోకి తీసుకుపోవద్దు, ఏ మూవీ అన్నా, ఏ హీరోదన్నా కానీ. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అల్లు అర్జున్ టార్గెట్ చేసిరు, ఇంటర్నేషనల్ అవార్డు గురించి, ప్లస్ ఫేమ్ కూడా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి టార్గెట్ చేసిరు అని అంటున్నారు. అవునన్నా, ఈ కారణం వల్లే అతను ఇది చేస్తున్నారు. మేబీ నాకు తెలిసి అయితే ఇదే అనుకుంటున్నా, మేబీ ఇదే అవుతుంది. అవార్డు ఇట్లా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంటర్నేషనల్ అవార్డు అవ్వదన్న, నాకు తెలిసి అయితే అవ్వదు. మీరు పోలీసులను సపోర్ట్ చేస్తారా లేకపోతే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారా? నేనైతే అల్లు అర్జున్ సపోర్ట్ ఇస్తాను. భయ్యా నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? మంచిగా. సరే, అల్లు అర్జున్ నేను అరెస్ట్ చేశారు కదా, అవునా. సో అది కరెక్ట్ అనుకుంటారా తప్పు అనుకుంటారా? మీరేమనుకుంటున్నారు అసలు? ఏమన్నా మనము లా మించి కాదు. చాలా మంది అంటారు ఏమంటే అని చెప్పి రాలే, చాలా మంది చెప్పి పర్మిషన్ ఇచ్చి వచ్చారు. మనము అల్లు అర్జున్ చిన్న స్టార్ కాదు, చిన్న ఊళ్ళో తిరిగి హీరో కాదు. 10 మంది 20 మంది వస్తారంటే వాళ్ళు వచ్చిరంటే గుంప పోతారు. నువ్వైనా సరే, నువ్వు మైక్ వదిలేస్తావు, అన్న కూడా కెమెరా వదిలేసి అరే ఎవరో స్టార్ వచ్చారంటే పోదాం, ఒక ఇంటిమేషన్ ఇచ్చి రావాలా. కానీ తప్పేమంటే ఇలాంటి షోలకి, ఇలాంటి ఫస్ట్ షోలకి ఫ్యామిలీ తీసుకుపోవద్దు. ఇలా కూడా మనం జాగ్రత్త, పిల్లలు తీసుకోవడం అవసరం ఏముంది? ఇంకా పిల్లల ప్రాణం కూడా మంచిగా ఉంది. కానీ ఈ వెళ్ళి కంపల్షన్ ఇస్తాను కదా 25 lakhs. ఇంకా వాళ్ళ పిల్లలు చూస్తా అనుకున్నారు, ఫ్యామిలీని దత్త చూసుకున్నా అన్న కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే కేసు అయిపోయింది కాబట్టి లా యాక్షన్ తీసుకోవాలనిపోయినా. నువ్వైనా నేనైనా సరే ఎగ్జాంపుల్స్ ఇట్టేవాళ్ళు కదన్న. ఇప్పుడు పెద్దోన్న అయితే వదిలేస్తున్నారు, నువ్వైతే పట్టుకుంటా అని ఒక అయితే ఇంత ముందు కూడా ఇలాంటివి చాలా జరిగినాయి, ఎప్పుడు కూడా అరెస్టులు అనేవి జరగలేదు. దీన్ని ఎట్లా టార్గెట్ చేశారు అనుకుంటారు మీరేమన్నా? టార్గెట్ అంటే మొన్న ఒక వీడియో చూసిన, అది మన సీఎం రేవంత్ రెడ్డి పేరు మంచి పలకలేకపోయారు. మన మళ్ళీ సారీ చెప్పి నాకు తెలుసయ్యా, మళ్ళీ అది తెలుగులో చెప్పా అనుకున్నారు, పలకలేకపోయారు. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పారు, రెస్పెక్టెడ్ మా సీఎం అని రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. నాకున్నదన్న వాళ్ళ పేరు పలకలేకపోయారు కాబట్టి అలా టార్గెట్ చేస్తారు. కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంటర్వ్యూ చూసినా నేను, అరే మీరు టార్గెట్ చేస్తారంటే టార్గెట్ ఏం లేదు, నా పొజిషన్కి టార్గెట్ చేయడం వాడతలేదు నేను, అది కేసు అయింది, పోలీస్ పని చేసుకున్నా, నాకేం సంబంధం లేదని చెప్పారు రేవంత్ రెడ్డి అయితే. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? చట్టం సైడ్ ఉంటారా మీరు అల్లు అర్జున్ సైడ్ ఉంటారా? అయ్యో అన్న, నువ్వు పుష్ప మూవీ నేను కూడా ఫస్ట్ డే ఈవినింగ్ షో చూసిన. పక్క నాకు అర్జున్ అంటే ఇష్టం. మూవీలో ఉన్నా యాక్టింగ్ ఇచ్చేవాడు ఇచ్చారు, మనిషి మంచోడు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అది చేయడం అయితే నేను జడ్జ్ చేయలేం, మన పొజిషన్ లేదు కాబట్టి. మనిషి అయితే నచ్చుతారు, మన మాటలు, మనం చేసే పనులు అయితే నాకు మనిషి అయితే ఓకే. ఈ పని మనం జడ్జ్ చేయంత స్థాయి రాలే మనది ఇప్పటివరకు. కాకా నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? అంత బాగానే ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, సో దాన్ని మీరు ఎట్లా అనుకుంటారు? అసలు తప్పు అనుకుంటారా కరెక్ట్ అనుకుంటారా? అంటే ఒక విధంగా చూస్తే తప్పే, కాకపోతే ఆయన అట్లా రావాల్సి లేకుండా. ఒక ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చేది ఉండే, ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేసారు కరెక్టే అంటారా మీరు? అరెస్ట్ చేసుడు కరెక్ట్ అని చెప్పలేను, రాంగ్ అని చెప్పలేను. కాకపోతే ఆయన వచ్చేది రాంది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు. అయితే మరి ఇప్పుడు ఏమైనా టార్గెట్ చేసిరంటావా అల్లు అర్జున్ అవన్నీ మాకు తెలియదు. నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి అట్లా? అవన్నీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే టార్గెట్ చేసిరు, కావాలని చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంత ముందు కూడా ఇటువంటి కేసులు మస్తుగా జరిగినాయి. పొలిటిక్స్ అవన్నీ మనకేం తెలుస్తుంది. అయితే మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారా, చట్టాన్ని సపోర్ట్ చేస్తారా? ఎట్ సైడ్ ఉంటారా మీరు? ఇద్దరు న్యాయమే, సమానమే. ఇద్దరు సమానమే. కాకా నమస్తే. నమస్తే కాక. అంత మంచిదేనా? అంత మంచిదే. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు కదా, కరెక్ట్ అనుకుంటారా రాంగ్ అనుకుంటారా? మీరేమనుకుంటారా? ఇప్పుడు
ఫ్యాన్స్ అభిమానం ప్రకారం చూస్తే రాంగ్ అని మనం అనుకుంటాం. నేను ఒక అభిమానం అయితే అరే మా హీరోని అరెస్ట్ చేశారని బాధపడతాం. కానీ చట్టం దృష్టిలో ఎవరు చుట్టం కాదు కదా, అట్లా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు ఎవరైనా పోలీసులు ఉత్తుగా అయితే అరెస్ట్ చేయరు కదా. దాని గురించి నేనేమనుకున్నా అంటే చట్టం మీద గౌరవిస్తాను నేను. అల్లు అర్జున్ కూడా అదే చెప్తాడు, ఒక యూటర్న్ తీసుకొని ఉంటే నువ్వు ఇక్కడికేం తీసుకోకు, నువ్వు సేఫ్గా బతకాలంటే 2 కిలోమీటర్ల దూరం ఎంచైనా కానీ తీసుకో అని చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన మళ్ళీ ప్రాపర్ మీరు అరెస్ట్ చేస్తున్న దానికి నేను ఏం అడ్డుపడను, కానీ నా బెడ్రూమ్లోకి రావడం ఏంది అది కొద్ది వరకు తప్పు. కానీ రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా పోయారు ఒక్కోసారి పోలీస్ స్టేషన్. అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా మటుకు జరిగినాయి, ఎవరు కూడా అరెస్ట్ చేయలేరు. చేసిరు భయ్య, చాలా మటుకు. ఏం మాట్లాడుతున్నారు? ఇది మన సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేసింది జింకను వేటాడినందుకు. ఆయన ఏం తోపు కాదు. జింక వేట అది వేరు. ఈ పబ్లిక్ మీటింగ్లల్లో జనాలు చనిపోవడం ఇటువంటి విషయాలల్లో తొక్కిసలాటలల్లో ఇంత ముందు అయితే ఎక్కువ శాతం అరెస్ట్ చేసిన కేసులు తక్కువ. ఇది పొలిటీషియన్ పరంగా ఏదైనా జాతర రైతుంటే అరెస్ట్ చేయలేరు, కానీ ఇట్లాంటి మటుకు అరెస్ట్ ఎందుకు చేశారంటే ఒక పెద్ద హీరోని అరెస్ట్ చేస్తేనే ఏమిటారంటే మిగతా చిన్న చిన్న హీరోలు కూడా ఏదైనా ఈవెంట్ జరిగితే ప్రతి ఒక్కరికి బుద్ధి వస్తుంది. మరి అంత పెద్ద స్టార్ హీరోని ప్యాన్ ఇండియా స్టార్ని అరెస్ట్ చేశారంటే మన పరిస్థితి వచ్చేటాళ్ళకి ఎంతవరకు అని. ఒక థియేటర్కి వెళ్తే మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ థియేటర్ యాజమాన్యానికి అయినా సెక్యూరిటీకి అయినా పోలీసులకు అలా చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా చూసుకుంటారని వాళ్ళకి తెలుస్తుంది. ముందు జాగ్రత్త, నెక్స్ట్ జరగకుండా ఇది మంచిగా ఉంటుందని మంచిగా ఉండాలి. కుట్ర కూడా, రాజకీయ కుట్ర కూడా ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? కొద్ది వరకు ఉండొచ్చు. ఎందుకనంటే తన భార్యకి ఇచ్చిన మాట కోసము వైసీపీకి సపోర్ట్ చేసిండు అల్లు అర్జున్. ఆ తప్పు పట్టం. చాలా మంది ఏంటంటే ఇప్పుడు బేబీ సినిమా చూసారు, లేడీస్ని బ్యాడ్ గా చూపిస్తేనేమో వావ్ వావ్ అని అంటారు. కానీ ఒక వైపు కోరిందని ఒక అపోజిషన్ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేయడం తప్పు కాదు. ఆ అపోజిషన్ మా మామ గెలుస్తాడు కాబట్టే నేను సపోర్ట్ చేస్తున్నా. ఓడిపోయేటందుకు మళ్ళీ ఓడిపోయే చేసిన ప్రోత్సహిద్దామని కొద్దిగా పోయిండు, దాంట్లో తప్పేమున్నది భయ్య. అయితే మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారా, చట్టం సైడ్ ఉంటారా? ఎట్ సైడ్ మీరు ఎట్లా? నేను నిజం చెప్పాలంటే నేను చట్టానికే సపోర్ట్ చేస్తాను. ఎందుకు సపోర్ట్ చేస్తామని అంటే అల్లు అర్జున్ చెప్పిండే మాట. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక మాట చెప్తుంటాడు ఎప్పటికీ, మీ తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ అయినా మీ లవర్ అయినా ఎవరైనా సరే, మేమైనా సరే, మీ తల్లిదండ్రుల తర్వాత సేఫ్గా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, రోడ్డు అడ్డదిడ్డంగా కాకుండా రూల్స్ ప్రకారంగా నడిపించండి అని చెప్తారు. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది చనిపోయారు కాబట్టి. కానీ ఇక్కడ కూడా ఏదైనా అవుతారేమో అని గవర్నమెంట్ తీసుకున్నది కదా, చట్టం తన పని తను చేసుకోవడం కరెక్ట్ అని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా. ఇది ఇంకొకటి ఏమిటంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా, మా అల్లు అర్జున్కి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. చాలా మంది వచ్చి ఏదో సానుభూతికి ఏదో చూపెట్టి మేము బెయిల్ ఇప్పిస్తున్నాం, అది అవసరం లేదు. యూట్యూబ్లో ట్రోల్ చేయకండి. మా అల్లు అర్జున్కి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, మేము తగ్గేదే లేదు, మా కోడి పెట్టేదే లేదు. మేము మళ్ళా చెప్తున్నాము. ఈడు సపోర్ట్ చేసి మేము బెయిల్ ఇప్పించినా నీవు చెప్పుకుంటారు కొంతమంది. ఎవడు వేలిపోయలేడు. అల్లు ఫ్యామిలీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. 25 లక్షల 25 కోట్లు ఇస్తామేమో, అయితే రిలీజ్ చేసుకుంటాం. ఫ్యాన్స్ బాగా గట్టిగా అయినాం. ఇక్కడనే కాదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే నెగిటివ్ కామెంట్ వినబడుతున్నాయి. కానీ మన పుష్ప మీద ఒక్కసారి బీహార్ వెళ్ళండి, మధ్యప్రదేశ్ వెళ్ళండి, వేరే స్టేట్లలో చాలా హిందీ స్టేట్లలో వెళ్ళండి, ప్రతి ఒక్కరు చుక్కంగానే అంటాడు. ఇక్కడ నెగిటివ్ వస్తుంది. పుష్ప ఫేమ్ కావచ్చు, నేషనల్ అవార్డు కావచ్చు, ఇవన్నీ ఎక్కువైపోయేసరికి ఫేమ్ ను తగ్గించడానికి మన కుట్ర జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు బాలీవుడ్ ని ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొట్టాలనుకున్నాడు, 2 స్టార్ట్లలో ఊపినాడు, ఆయన వల్ల కాలేదు. కానీ ఒక అల్లు అర్జున్ వల్ల అయింది. ఫస్ట్ ఏమంట బాహుబలి సినిమా నుంచి స్టార్ట్ అయిందో మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీనొచ్చి ఏకదం ఒక్కటేసారి బీహార్, ఒడిశా అంతా కొన్ని స్టేట్లలో ఏంటంటే కొంచెం స్మగ్లింగ్ ఏరియాలు అవన్నీ. ఇప్పుడు బీహార్ ఉన్నది, డాకుసన్ చాలా మంది ఉంటుంటారు, ఎవరు తెలియదు. మన ఆంధ్ర సినిమాలో చేస్తుంటారు, రోడ్డు మీద పోయే వాళ్ళని చంపేసిన వాళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ తీసేసుకుంటారు. వాళ్ళ అసలు ఆ స్మగ్లింగ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ సినిమా బాగా నచ్చింది అనమాట. అది ఏం తప్పు కాదు. ఇప్పుడు ఒకడు నార్మల్గా బతుకుతుండంటే ఎవడు వాని వైపు చూడరు భయ్య. నేను రోడ్డు మీద చచ్చిపోయినట్టు కూడా నన్ను ఎవడు పట్టించుకోడు. ఒక సెలబ్రిటీ తుమ్మిండంటే కూడా పట్టించుకుంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. పనికి మాల జనాలకి ఏమర్థం అవుతుంది అంటే, అరే నీ అమ్మాయి వాని మీద ఫోకస్ చేస్తాం, వాని లైఫ్ మీద ఫోకస్ చేయలేకపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే నువ్వేంటి నీ బతికేందని ఫస్ట్ వాని మీద ఫోకస్ చేసుకొని పని చేయాలి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వాడేంది వీడేంది అవసరమా నీకు? నీ లైఫ్ ఏందో చూసుకో, నీ జాబ్ ఏంది, నీ శాలరీ ఎంత, నీ మంత్ వచ్చేటానికి నీకు ఎంత మిగులుతుంది, ఎంత నువ్వు కాపాడుకుంటున్నావు, అది చూసుకోండి సార్. బట్టి వాని గురించి నీకు ఎందుకు అప్ప నాకు అర్థంగా. తనకైతే చట్టం తన పని తాను చేసుకోవడం అది కరెక్ట్, ఇది కరెక్టే. నేను దాన్ని అల్లు అర్జున్ కూడా గౌరవిస్తాడు, ఆయన ఫ్యాన్స్ అయినా చాలా మంది కూడా గౌరవిస్తారు. అది తప్పే కాదు అసలు, నేను ఒప్పుకుంటా దానికి. ఓకే రైట్.